అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్. మన భారతదేశం అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి రామేశ్వరం దేవాలయం. ఈ ఆలయం కేవలం ఒక దేవాలయమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. భారతీయ శిల్పకళా వైభవానికి ప్రత్యేక నిలిచిన అద్భుత నిర్మాణం కూడా. తమిళనాడులోని రామేశ్వర ద్వీపంలో ఉన్న ఈ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారము లంక యుద్ధం అనంతరం రావణ వధ తర్వాత బ్రహ్మహత్యా దోష నివారణ కోసం శ్రీరాముడు ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించి పూజలు చేశారని చెబుతారు. అందుకే ఈ క్షేత్రాన్ని రామేశ్వరం అని పిలుస్తారంటే రాముడు ఆరాధించిన ఈశ్వరుడు. రామేశ్వరం ఆలయం ప్రపంచవ్యాప్తంగా తన అద్భుత నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా దీనిలో పొడవైన ప్రాకార మండపాలు, ప్రపంచంలో అతి పొడవైన దేవాలయం కారిడార్లు గుర్తింపు పొందాయి. ఆలయంలోని కారిడార్ల మొత్తం పొడవు 1200 మీటర్లు ఉంటుంది. ఈ కారిడార్లో వరుసగా నిలిచిన స్తంభాలు చూసి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ఆలయంలో సుమారు 1200 రాతి స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్తంభం ప్రత్యేక ఆకృతిలో చెక్కబడింది. ఈ స్తంభాలపై దేవతా రూపాలు, యక్షులు, గంధర్వులు, పుష్పాలంకరణలు, జంతు ఆకృతులు అత్యంత నైపుణ్యంతో చెక్కబడ్డాయి. ఒక స్తంభంపై కనిపించే నమూనా మరో స్తంభంపై కనిపించకపోవడం ఈ శిల్పుల ప్రతిభకు నిదర్శనం. ఇక్కడ రామేశ్వర ఆలయంలో ద్రావిడ శిల్పకళా సంప్రదాయం అద్భుత ఉదాహరణ. భారీ గోపురాలు, విశాల మండపాలు, సూక్ష్మమైన శిల్పాలు, సమతుల్య నిర్మాణాలు అన్నీ కలిపి ఈ ఆలయం ఒక కళాఖండంగా నిలబెట్టాయి. ప్రధాన గోపురం సుమారు 53 మీటర్ల ఎత్తులో ఉండి ఎంతో వైభవం కనిపిస్తుంది. రాతిలో ప్రాణం పోసిన శిల్పులు. ఆ కాలంలో ఆధునిక యంత్రాలు లేకపోయినా శిల్పులు కేవలం చేతి పనిముట్టతో ఈ అద్భుత కళాఖండాలు సృష్టించారు. రాతిలో చెక్కిన దేవతా విగ్రహాలు జీవం ఉన్నట్లు కనిపిస్తాయి. ముఖ కవళికలు, వస్త్రాల మడతలు, ఆభరణాల వివరాలు ఎంతో సూక్ష్మంగా రూపొందించబడ్డాయి. తర్వాత రామేశ్వర ఆలయంలో 22 తీర్థాలు ఉన్నాయి. ఈ బావుల్లో నీరు ఒక్కో చోట ఒక్కో రుచితో ఉండటం ఆశ్చర్యకరం. భక్తులు ఆలయ దర్శనానికి ముందు ఈ తీర్థాల్లో స్నానం చేసి పవిత్రత పొందుతారు. ఇకపోతే ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే నంది విగ్రహం. ఇది భారీగా చెక్కబడిన నంది భక్తులను ఆకట్టుకుంటుంది. శిల్పుల కళా నైపుణ్యం ఈ విగ్రహంతో స్పష్టంగా కనిపిస్తుంది. ఆలయ నిర్మాణంలో గాలి, వెలుతురు సమృద్ధిగా ప్రసరించేలా రూపకల్పన చేశారు. వేసవి కాలంలో కూడా ఆలయ అంతర్భాగం చల్లగా ఉండటం ఆ కాలపు వాస్తు ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. ఇక రామేశ్వర ఆలయం కేవలం పూజాస్థలం మాత్రమే కాదు, ఇది భక్తి, కళ, శిల్పం, వాస్తుశాస్త్రం కలిగిన అద్భుత క్షేత్రం. ప్రతి రాయి ఒక కథ చెబుతుంది, ప్రతి స్తంభం ఒక కళాఖండం, ప్రతి మండపం ఒక చారిత్రక సాక్ష్యం. రామేశ్వర దేవాలయం భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, శిల్పకళ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అమూల్య వార సంపద. ఒక్కసారి ఆలయాన్ని సందర్శిస్తే దాని వైభవం, శిల్పకళ, ఆధ్యాత్మికత, వాతావరణం మనసును పరవశింపు చేస్తుంది. కావున రామేశ్వరుని కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ, హరహర మహాదేవ. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా రామేశ్వర ఆలయాన్ని సందర్శించడానికి ప్రయత్నించండి. ఎందుకనగా ఇది జ్యోతిర్లింగాల్లో ఒక ప్రముఖమైన క్షేత్రము. ఇంత గొప్ప శిల్పకళ కలిగిన విశిష్టమైన ఒక గుడి మన దేశంలో ఉండటం మనకెంతో గర్వకారణం. దాన్ని చూసి మనం అందరం తరించాలి. మన రాబోయే తరాలకు దాన్ని వివరించి ఆ శిల్పకళ గురించి తెలియజేస్తూ మన సంస్కృతిని కాపాడుకోవాలని తెలియచెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం మీ సలహాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇట్లు మీ వేణుగోపాల్. నమస్తే.